వెల్త్ క్రియేట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. లైక్ నా దగ్గర ఒక 5 crore ఉండాలి, 10 crore ఉండాలి, ఇలా చాలా డ్రీమ్స్ తోటి చాలా మంది ఉంటారు. బట్ ఓన్లీ కొంతమంది మాత్రమే అచీవ్ అవుతారు. ఎందుకంటే దే టేక్ రైట్ డెసిషన్స్. కొంతమంది మనం చూడొచ్చు, జనరల్గా మన మైండ్ సెట్ అండ్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ. సో కొంతమంది ఏంటంటే నేను ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తాను, దీని నుంచి నాకు ₹1,00,000 రావాలనేది ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే నాకు 10,000 ఫ్రీగా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ కేటగిరీ పీపుల్ 10,000 ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఓవర్ ద పీరియడ్ దే క్రియేట్ వెల్త్. బట్ సెకండ్ కేటగిరీ పీపుల్, ఎందుకంటే దే నో వన్ గివ్స్ యూ 10,000 ఫ్రీలీ కాబట్టి దే కీప్ వెయిటింగ్ అండ్ దే డోంట్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ వెల్త్. ఓకే, సో రిస్క్ ఎందుకు, టూ సేఫ్గా ఉండడం అనేది వన్ ఆఫ్ ద వే ఆఫ్ వెల్త్ డిస్ట్రాయింగ్. ఓకే, సో వెయిట్ చేయడం, లేట్లు చేయడం, లేదంటే తర్వాత ఎప్పుడో అని ఆలోచించడం, ఇది కూడా రెండొక వెల్త్ డిస్ట్రాయ్ చేసుకోవడానికి అనదర్ రీజన్ అనేది అనుకోవచ్చు. అండ్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది, మెజారిటీ పీపుల్ డిస్ట్రాయ్ వెల్త్ బికాస్ ఆఫ్ లేట్ చేయడం, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ అవి లేట్గా స్టార్ట్ చేయడం, ఇంకొకటి ప్రాపర్ డెసిషన్స్ తీసుకోకపోవడం మూలంగా జరుగుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెల్త్ యూ షుడ్ లూజ్ మనీ అండ్ యూ షుడ్ లెర్న్ అండ్ దెన్ యూ షుడ్ ఇన్వెస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ వెల్త్. సో ఈరోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూలో అలాంటి ఇంకొక కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఒక క్లయింట్ యొక్క డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ రోజు పోర్ట్ఫోలియోలో 38,32,000 అనేది 58 లక్షలు ఎలా అయింది అనేది మనం చూద్దాం. 20 lakh రూపీస్ టోటల్ గెయిన్ ఆర్ ప్రాఫిట్ ఆర్ ఆ టైప్ లో వచ్చింది. సిఏజిఆర్ చూసుకుంటే కనుక 12.60% మాత్రమే ఉంది. ఓకే, సో యూజువల్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే 15% అని అనుకుంటాం కదా, బట్ ఇది తక్కువ ఉంది. స్టిల్ ఇట్ ఈస్ ఓకే. ద రీజన్ ఈస్ ఇప్పుడు ప్రెసెంట్ సెన్సెక్స్ అయినా నిఫ్టీ అయినా కానీ ఆ హైలో లేవు, ఆల్ టైమ్ హైలో లేవు. సో 75,000 అంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ తో కంపేర్ చేస్తే 7.66% నెగిటివ్ లో ఉంది. ఓకే, అండ్ నిఫ్టీ కూడా ఇంచుమించు అంతే. సో 1 year తో కంపేర్ చేస్తే డౌన్ లో ఉంది. ఈ 5% పెరిగిందని అనుకోండి, ఇమాజిన్ ద రిటర్న్స్ ఇక్కడ ఎంత ఉంటాయి అనేది. ఇక్కడ జనరల్ గా సెన్సెక్స్ తో మనం కంపేర్ చేసుకుంటే 7.66% పెరిగితే కంపేర్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత ఉంటుంది అనేది. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫండ్స్. సో దీనిలో ఫస్ట్ ఫండ్ వచ్చేటప్పటికి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్, ఐటీ సెక్టర్ ఫండ్. ఐటీ సెక్టర్ కంప్లీట్ డౌన్ ఉంది ఇప్పుడు. సో ఇక్కడ క్లయింట్ ₹3,000 ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రెసెంట్ మార్చ్ 2026 వరకు కంటిన్యూ చేశారు. 1,17,000 అలా 1,09,000 ఉంది. సో కరెంట్ ఐటీ సెగ్మెంట్ అనేది బాగా డౌన్ ఉంది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ 3 to 4 years టు రికవర్ కంప్లీట్లీ. బట్ ఒక 1 to 1.5 year లో ఇది మళ్ళీ పాజిటివ్ సెగ్మెంట్ కి వెళ్ళడానికి హై స్కోప్ అనేది ఉంది. ఓకే, దట్ మీన్ మీ పోర్ట్ఫోలియోలో ఐటీ రిలేటెడ్ ఎక్కువ మనీ ఉంటే గనక మీరు మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ని కాంటాక్ట్ అవ్వి సజెషన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్ ని మనం సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ తో కంపేర్ చేయొచ్చు. ఇక్కడ క్లయింట్ 2019 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చూడండి, లాంగ్ పీరియడ్ 5,000 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో 21, 22, 23, 24, 25 వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3.5 లక్షలు చేస్తే కనుక ఇది 4.8 లక్షలు వెళ్ళింది అండ్ 1.38 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో ఇది మనకి 8% రిటర్న్ అనేది మనం చూడొచ్చు, 7.96. సో ఇది సెన్సెక్స్ గ్రో అయితే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో వెరీ వెల్. నెక్స్ట్ మిడ్ క్యాప్ ఫండ్ లో 2022లో క్లయింట్ 1 lakh ఇన్వెస్ట్ చేశారు. అది 1.92 lakhs అయింది. మిడ్ క్యాప్ సెగ్మెంట్ కూడా ప్రెసెంట్ డౌన్ ఉంది. డౌన్ లో ఉన్నప్పుడే 17.97% అంటే 18% రిటర్న్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కనుక లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు హ్యూజ్ రిటర్న్స్ వచ్చినట్టు కనిపిస్తాయి. మీరు డౌన్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎస్ఐపి తక్కువ రిటర్న్ వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ యాక్చువల్ గా మీకు యాక్చువల్ వెల్త్ బిల్డ్ అయ్యేది ఎస్ఐపిస్ తో బిల్డ్ అవుతుంది. ఈవెన్ మనం కొన్నిసార్లు హైలో కొన్నా తక్కువలో కొన్నా మనకి ఎస్ఐపిస్ తో వెల్త్ అనేది ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది కంపేర్ టు ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్. 2022 లో 1 time ఇన్వెస్ట్ చేశారు, ఇది డబుల్ అయినట్టు కనిపిస్తుంది అండ్ రిటర్న్ కూడా బాగా కనిపిస్తుంది. ఇది ఎస్ఐపిస్ లో లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మోర్ వెల్త్. దానికి అడిషనల్ గా 1 lakh ఇలాగా లంసమ్స్ చేసుకుంటూ వెళ్తే మార్కెట్ డౌన్ అయినప్పుడు మీకు వెల్త్ క్రియేషన్ ఫాస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ నెంబర్స్ చూసి మీరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ కెనరా రొబెకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇక్కడ కూడా క్లయింట్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు. ఇది కూడా 1,65,000 అయింది. 13.66% రిటర్న్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఇన్కమ్ ఫండ్. ఇక్కడ ₹5,000 క్లయింట్ 2022 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత పెంచారు. సో ఇది 2024లో ఆపేశారు, మీరు చూడొచ్చు. టోటల్ 1.51 lakhs అలా ఇక్కడ 1.78 lakhs వెళ్ళింది అండ్ 6.22%. సో మీరు రీసెంట్ గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక ఇది అబ్జర్వ్ చేయండి. షార్ట్ టర్మ్ లో మీకు నెగిటివ్ కనిపించవచ్చు, పెద్ద రిటర్న్ రానట్లు మీకు కనిపిస్తుంది అండ్ ఈవెన్ డబ్బులు పోయిన
పోయినట్టు కూడా కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ లో మీరు ఒక 5 years 7 years ఇలా వెళ్తే కనుక డెఫినెట్ గా మీకు వెల్త్ క్రియేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు, సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ 10 years దాటితే కనుక మీరు చూసుకోక్కర్లేదు, వెల్త్ క్రియేషన్ బై డిఫాల్ట్ జరుగుతుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఇందులో కూడా క్లయింట్ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో 1.3 lakhs అలా 1.27 lakhs అయింది. ఇది నెగిటివ్ లో కనిపిస్తుంది చూడండి. ఇది రీసెంట్లీ స్టార్టెడ్ 2025 లో స్టార్ట్ చేస్తే ఇది నెగిటివ్ లో కనిపిస్తుంది. అంటే 1.3 lakh ది మీకు 1.27 lakhs కనిపిస్తుంది. 2,000 లాస్ అనేది మనం చూడొచ్చు. దిస్ ఇస్ హౌ. నెక్స్ట్ హెచ్ఎస్బిసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇక్కడ క్లయింట్ 2,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు లాంగ్ టర్మ్ అప్పటి నుంచి, ఈవెన్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో 1,80,000 అలా మీరు చూడొచ్చు 3,17,000 అయింది. సో 1.36 lakhs ప్రాఫిట్ అనేది వచ్చింది, 14.38% రిటర్న్. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు క్లయింట్ 2019 నుంచి ఈ ఫ్లెక్సీ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉన్నా కానీ ఇలా ఉందంటే మార్కెట్ అప్ అయితే ఇమాజిన్ ఎంత రిటర్న్ వస్తుంది అనేది. ఓకే, నెక్స్ట్ హెచ్ఎస్బిసి మిడ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ సెగ్మెంట్ కొంచెం డౌన్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్, బట్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీరు చూస్తే కనుక 4.2 lakhs 8.86 lakhs అయింది. ఇక్కడే క్లయింట్ కి 4.6 lakhs ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇంకా ఈ మిడ్ క్యాప్ అనేది డౌన్ లోనే ఉంది, హై అవ్వలేదు. హై అయితే ఇమాజిన్. నెక్స్ట్ భారత్ కన్సంప్షన్ ఫండ్, ఇది 2024 లో క్లయింట్ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే వచ్చారు. సో ఇప్పటికి 1,08,000 అలా 1,04,000 ఇక్కడ లాస్ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఎందుకంటే 2024 నుంచి మార్కెట్స్ అనేవి డౌన్ లోనే ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ అదర్ ఫండ్స్ అనేవి క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే కనుక 4.2 lakhs అలా 7.4 lakhs అయింది, 2.822 lakhs ప్రాఫిట్ వచ్చింది, 14% రిటర్న్. నెక్స్ట్ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, టెక్నాలజీ ఫండ్స్ కంప్లీట్ నెగిటివ్ లో ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. 94,000 అంటే నెగిటివ్ ఉన్నట్టు ఇది, ఎందుకంటే ఈజ్ డూయింగ్ ఎస్ఐపి సిన్స్ లాంగ్. కోటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్ ఫండ్, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ అనేది కొంచెం డౌన్ లో ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసుకుంటానంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేయొచ్చు, బట్ ఇది సెక్టోరియల్ ఫండ్స్ లోకి వస్తుంది. సెక్టర్ ఫండ్ అనేది కొంచెం రిస్కీ ఉంటుంది. సో క్లయింట్ 2024 నుంచి 8,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. 2026 మనం చూస్తే 1.28 lakhs 1.32 lakhs అయింది. ఇది రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఎనీహౌ గవర్నమెంట్ కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో. మీరాసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, క్లయింట్ దీనిలో ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇది లాంగ్ టర్మ్ 3.6 lakhs 6.21 lakhs అయింది. ఇక్కడ 2.71 lakhs ప్రాఫిట్ వచ్చింది, అరౌండ్ 13% రిటర్న్ అనేది మనం చూడొచ్చు. దీంతో పాటు ఒక లంసమ్ కూడా జరిగింది. సో లంసమ్ లో 50,000 రూపాయలు క్లయింట్ కి ప్రాఫిట్ వచ్చింది. సో 1 lakh పెడితే 1.51 lakhs అయింది. బట్ ఇక్కడ 2022 మీరు చూడండి 4 years టైం పట్టింది. ఓకే, నెక్స్ట్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, ఇది కంప్లీట్ డౌన్ ఉంది, 40,000 36,000. ఓకే, కరెక్టే. నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్, ఇది 3,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 1.74 అలా 2.52 అయింది. సో 77,000 ప్రాఫిట్. నెక్స్ట్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్. మీరు ఎక్కడైనా మార్కెట్ లో చూస్తే కనుక దీని గురించి చాలా ఉంటుంది, బట్ ఇది అంతలా పర్ఫార్మ్ చేయట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పటికి. ఇది కొంచెం డౌన్ లోనే ఉంది. సో 2.36 lakhs, ఇక్కడ 3.8 lakhs అయింది. బట్ స్టిల్ ఇన్వెస్ట్ చేయండి, బట్ హ్యూజ్ పోర్షన్ అనేది కాకుండా కొంచెం తగ్గించండి, ఎందుకంటే దీనికి ఉండే వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇండియా అంటే యూఎస్ లో ఇన్వెస్ట్ చేయడానికి దీనికి స్కోప్ ఉండేది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ అదర్ కంట్రీస్ లో రిస్ట్రిక్ట్ చేయడం మూలంగా దీనికి అవైలబిలిటీ అనేది పోయింది. అండ్ దీంతో పాటు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ మోర్ దెన్ 10 lakh అమౌంట్ ఉంటే కనుక రీసెంట్ గా ఎస్ఐఎఫ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి. దానికి ఏంటంటే మినిమం 10 lakh rupees ఉండాలి, బట్ అది కూడా వన్ ఆఫ్ ద గుడ్ సెగ్మెంట్. ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్లీ లాంచ్ అయింది కాబట్టి ఈవెన్ నేను రీసెంట్ గా ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యాను దాని రిలేటెడ్ నేర్చుకోవడానికి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఆపర్చునిటీ, బట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 lakh ఉండి లంసమ్ ఇన్వెస్ట్ చేయగలిగితే దట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మ్యూచువల్ ఫండ్స్ కంటే దానిలో ఒక 2% ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది. అంటే దీనిలో 12% వస్తే దానిలో 14% వస్తుంది, దీనిలో 15 వస్తే దానిలో 17 రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే దానిలో కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంది, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేయడానికి మంచి ఆప్షన్స్ అనేవి ఇచ్చారన్నమాట. ఓకే, అండ్ ఈవెన్ ఇక్కడ కూడా చూడొచ్చు 4.6 lakhs 7.436 lakhs అయింది, 3.22 lakhs ప్రాఫిట్ వచ్చింది, 14% రిటర్న్. సో లైక్ దట్ దేర్ ఆర్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగాయి. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక క్లయింట్ 12.6% రిటర్న్ యాజ్ ఆఫ్ టుడే. సో ఒక 20 లక్షలు సంపాదించాలంటే మనం ఎంత కష్టపడితే 20 లక్షలు వస్తాయి, ఎన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, కానీ మన డబ్బులు మన గురించి పనిచేస్తే కనుక మనం అంత హార్డ్ వర్క్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన డబ్బులు 20 లక్షలు సంపాదించిందంటే దాన్ని ఇమాజిన్ ఓవర్ ద పీరియడ్ ఇది ఇంకా 40 lakhs 50 lakhs 1 crore దాకా ఈ వెల్త్ గెయిన్ అనేది అవుతుంది. సో ట్రై టు ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఇది రీసెంట్ గా మన ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. మీరు ఇందులో కావాలంటే కనుక మీరు ట్రై చేయండి, ఎస్ఐపి అనేది మీరు పెట్టుకుని మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు ఏంటి అనేది. దీని తర్వాత మన కస్టమర్ కేర్ నెంబర్ అనేది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై ఇట్. ఓకే, నెక్స్ట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇంత సెగ్మెంట్ ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. ఐ హోప్ నేను చెప్పింది మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ ఈ మొత్తం డేటా కూడా ట్రై టు అండర్స్టాండ్, సో దట్ యూ డోంట్ డూ సిమిలర్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ రాంగ్ థింగ్స్. అండ్ యూ ఆల్సో ఈ క్లయింట్ లాగా వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ యూ కెన్ క్రియేట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ వెల్త్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్.